నియోజకవర్గంలో 72 కోట్లతో ఎస్సీ ఎస్టీ కుటుంబాల్లో విద్యుత్ వెలుగులు నింపుతున్నామని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు. పీఎం సూర్యాగర్ ఉత్సవ్ యోజన ప్రారంభోత్సవ కార్యక్రమం కావలి రూరల్ మండలం రాజువారి చింతలపాలెం గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభోత్సవం నిర్వహించారు. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు స్థానిక ప్రజలు, అధికారులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కావలి నియోజకవర్గంలోని 5886 మంది ఎస్సీ ఎస్టీ వినియోగదారులకు ఉచిత సోలార్ రూఫ్ టాప్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మొత్తం 72,41,90,445 నిధులు ఈ పథకానికి వెచ్చించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యువకుని వలె నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నారన్నారు. ప్రతి ఇంట్లో ఉచితంగా విద్యుత్ వెలుగులు నింపుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కావలి రూరల్ మండలం టీడీపీ అధ్యక్షులు ఆవుల రామకృష్ణ, విద్యుత్ శాఖ ఈఈ బెనర్జీ, అల్లూరు ఏడీఏ రవిచంద్ర, కావలి ఏడీఈ రవికుమార్, విద్యుత్ శాఖ ఏఈలు శ్రీనివాసురెడ్డి, వసంతరావు, సిబ్బంది, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి, స్థానిక నాయకులు, గుంటూరు మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. प्रारंभोत्सवदेवी निवराय नमो नमः लं प्रवेशस्तादेर्मागन्धम् आगाद्धौष्ठं वायुरत्ताद्वेदोदमदेरत्ताद्वेदमरत्ताद्वेदः अमृतो भारतसत्तादेर्मः ताम्बूलादि सर्वभूषा नमस्काराः समर्पयामि ओं सुभातो परमदैवादर मानसनिहे शुभमुहूर्तोऽस्तु एतत् शुभमुहूर्तकाले प्रियाधिलं नवाङ्गारं चन्दनसया अनुकूलता शुभपरावरास्तु ओं सुभातो మా డిపార్ట్మెంట్కి సంబంధించి ముందుగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవికుమార్ రెడ్డి గారిని, క్లోజ్ కొట్టు. ఈ కార్యక్రమానికి కూడా విద్యుత్ శాఖ వర్గాలకు ధన్యవాదాలు. అదేవిధంగా మీడియా మిత్రులకు, ఊరి నుంచి వచ్చిన పెద్దలకు, గ్రామస్తులందరికీ కూడా సంధ్యా వేళ మంచి ప్రశాంతమైన గాలి, అందరూ ఆనందంగా ఉన్న వేళ, మీ ఊరికి వెలుగులు నింపిన వేళ, ఈరోజు కరెంటు వెలుగుల మధ్య
ప్రతి ఇంటిలోనూ ఈరోజు ఉచిత కరెంటు పొందబోతున్న వేళ మీ గ్రామానికి రావడం చాలా సంతోషదాయకం. నేను వచ్చేనాటికి మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు కూడా అన్ని గ్రామంలో ఉన్నటువంటి అన్ని స్తంభాలు మార్చి కొత్త స్తంభాలు వేసి తీగలన్నీ ఒంగుంటే వాటి అన్నిటినీ స్ట్రైట్ చేసి అన్ని గొంతులకి కొత్త స్తంభాలు వేసి మీకు అందరికీ కూడా ఇంకా ఎంత పెద్ద గాలివాన వచ్చినా ఎంత ఇబ్బందులు వచ్చినా కరెంటు పోకుండా ఏ స్తంభం వరకుండా ఈరోజు అన్ని కొత్త స్తంభాలు వేయించాం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులకి మన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. వాడుగా మిగిలిపోతున్నాడు, ధనవంతుడు పెద్దవాడైపోతూనే ఉన్నాడు. కాబట్టి పేదవారిని హక్కులు చేర్చుకోవాలి, పేదల కోసమే బతకాలి, పేదల భవిష్యత్తునే ఊపిరిగా పెట్టుకుని ఈరోజు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నాడు. 76 సంవత్సరాల యువకుడు, 76 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ అందరూ రిటైర్మెంట్ అయ్యి ఇంట్లో కూర్చొని ఉన్నారు. కనీసం పొలం గెట్టు దగ్గర కూడా పోలేని పరిస్థితి. కానీ మన ముఖ్యమంత్రి ఈరోజు ఆంధ్రప్రదేశ్, భారతదేశం, ప్రపంచం అంతా తిరిగి మన కోసం, మన బిడ్డల కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన ఆంధ్ర రాష్ట్ర ప్రగతి కోసం, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం ఈరోజు రోజుకి 20 గంటలు మన కోసం తపన పడుతున్నాడు. అటువంటి ముఖ్యమంత్రి దొరకడం మన అందరూ అదృష్టంగా భావిస్తూ ఈ రోజున పేదవారందరికీ కూడా కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయి. 300 యూనిట్లు కరెంటు రాగానే పెన్షన్ కట్టు, రేషన్ కార్డు అన్నీ కట్ అవుతున్నాయి. దీనివల్ల పేదవారికి ఇబ్బంది కలగకూడదని ఈ రోజున ప్రతి ఇంటి పైన ఉచితంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఉచితంగా ఈరోజు ప్యానల్స్ బిగించి మీకు మీటర్కి కనెక్షన్ ఇచ్చి ఈరోజు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉచితంగా ఇస్తున్నందుకు మరొక్కసారి మన ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఈరోజు మన నియోజకవర్గం కావలి మండలం, భోగోలు మండలం, దగదత్తి, అల్లూరు మండలాలు కలిపి దాదాపు 72 కోట్ల రూపాయలు ఈరోజు ఈ కరెంటు కోసం కేటాయించారు. 72 కోట్ల రూపాయలు మన ఎస్సీ ఎస్టీ కుటుంబాలకి ఉచితంగా ఈరోజు కరెంటు కనెక్షన్లు ఇచ్చి ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా ఉండేటట్టు చేయడానికి ముందుకు వచ్చారు. ఇప్పుడే మన గ్రామంలో దాదాపు 111 మందికి ఇచ్చినట్టున్నారు. అందరికీ రెండో ఫేజ్లో కూడా అందరికీ కూడా రావడం జరుగుతుంది. ఏ ఒక్కరు కూడా దాని గురించి ఆధారపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా బీసీలు కానీ ఓసీలు కానీ వాళ్ళు కూడా అప్లై చేసుకుంటే వాళ్ళు 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తారు. మిగతాది మనం పెట్టుకుంటే వాళ్ళకు కూడా ఈరోజు కరెంటు సోలార్ కరెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒక ఎస్సీ ఎస్టీలకి మటుకు ఉచితంగా ఇస్తారు. మిగతా వాళ్ళందరికీ 78,000 సబ్సిడీ ఇచ్చి ఈరోజు మీ అందరికీ ఇస్తున్నారు. కాబట్టి గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా మీరు కూడా ఆ స్కీములకి రండి అని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే 3 సంవత్సరాల్లో మనకు అసలు అయిపోద్ది. ఇంకా అక్కడి నుంచి మనకే గవర్నమెంట్ డబ్బులు ఇచ్చే పరిస్థితి వస్తుంది. మనం పెట్టిన డబ్బు 3 సంవత్సరాల్లో మనకి రిటర్న్ వస్తే మన కరెంటు గవర్నమెంట్ కానీ తీసుకుంటే మనకి ప్రతి నెల డబ్బులు ఇచ్చే పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి ఈ స్కీమ్ని అందరూ కూడా పెట్టుకోవాల్సింది కాబట్టి ఈ సందర్భంగా కోరుకుంటున్నా. ఆర్సీ పాలెం ముఖ్యంగా మా రైతాంగానికి వర్షం మీద తప్ప మా చుట్టుపక్కల అంతా కూడా సంవత్సరాలు నీళ్ళు ఉన్నాయి. ఈ ఆర్సీ పాలెం, కొత్తపల్లి, సిరిపురం, చలంచెర్ల ఈ గ్రామాలు, సిరిపురం ఇబ్బంది లేదు కానీ చలంచెర్ల ఈ 3 గ్రామాలు మన నియోజకవర్గంలో, ఈ 3 గ్రామాలు నియోజకవర్గం మొత్తం మీద నీళ్లు వర్షం వస్తే తప్ప పంటలు పండనటువంటి పరిస్థితి ఉంది. దానికి ముఖ్యమంత్రి గారికి ప్రధానంగా ఈ ఒక్క అంశమే ఇచ్చున్నా అతి తొందరలో దీనికి శాంక్షన్ అయ్యి మీ అందరికీ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా, కావలి కాలం ద్వారా మీ అందరి చెరువులకి నీళ్లు ఇవ్వడానికి నేను చాలా దృఢ సంకల్పంతో ఉన్నా. తప్పకుండా రైతు బిడ్డగా మీ అందరికీ నీళ్లు తెచ్చించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ రోజున కావలి నియోజకవర్గంలో మొదటి పంట పూర్తయిపోయింది. ఈరోజు రెండో పంట కూడా మళ్ళా రేపు
5వ తేదీ నుంచి మళ్ళా సోమసారి నీళ్లు ఇవ్వబోతున్నాం. ఎవరు రైతులు వేసుకుంటారన్నా నీళ్లు ఇచ్చి పంటలు పండించేదానికి ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సిద్ధంగా ఉందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం. మీరు చూస్తూ ఉండుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి అతి తొందరలో మీ బాధలు కూడా తీరి అందరూ ఎలా అయితే 2 పంటలు వేసుకుంటారో అలా వేసుకునేటట్టుగా నేను తప్పకుండా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మీ ఊరికి నీళ్లు అందిస్తానని కూడా మాటిస్తున్నా. రెండోది, అరుంధతి వారికి వెళ్ళారు, అక్కడ వాళ్ళు మైక్ సెట్ అడిగారు, తప్పకుండా ఆ మైక్ సెట్ ఇస్తానని కూడా ఈ సందర్భంగా మీకు మాటిస్తున్నా. అదేవిధంగా పాపం మా సోదరుడు నా పక్కనే జరుగుతున్నాడు, ఆ డ్రైన్ ఎప్పుడెప్పుడు చూపించాలని పాపం ఉపయోగపడుతున్నాడు. తప్పకుండా మీ అరుంధతి వాడలో ఉన్నటువంటి డ్రైన్లన్నింటినీ కూడా తొందరలోనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆ డ్రైన్లన్నింటినీ కూడా మా సోదరుడు మల్లికార్జున చెప్పినట్టుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజా, ఓపెన్ డ్రైనేజ్ అనేది అధికారులు నిర్ణయించిన తర్వాత దాన్ని బట్టి డ్రైనేజ్ కూడా మీ అందరికి కూడా మంజూరు చేయించి ఇస్తానని కూడా మీ అందరికి కూడా మాటిస్తూ, తప్పకుండా రేపు రాబోయేటువంటి పంచాయతీ ఎన్నికలు కూడా ఉన్నాయి. నిన్నటితో ఎన్నికలు సర్పంచ్ పదవి కూడా అయిపోయింది. మీ ఊరికి స్పెషల్ ఆఫీసర్ కూడా ఉన్నాడు. ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ ద్వారా మీకు కాబోయే కాలంలో కాలనీలు కానీ ఇంకా సిమెంట్ రోడ్లు కానీ ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా పూర్తి చేపిస్తాం. రాబోయేటువంటి పంచాయతీ ఎన్నికల నాటికి వీలైనంత వరకు అన్ని శాంక్షన్ చేపిస్తామని కూడా మీకు అందరికి కూడా మాటిస్తూ, ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన ఎలక్షన్ డిఈ గారికి, బెనర్జీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు. థ్యాంక్ యూ.